while covering a distance of 24 kilometers, a man noticed that after walking for 1 hour and 40 minutes, the distance covered by him was 5/7 of the remaining distance. చూడమ్మా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద స్పీడ్ ఇన్ మీటర్ ఫర్ సెకండ్ అని ఫైనల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే రైట్. తెలుగు మీద చూడమ్మా 24 కిలోమీటర్ల దూరం పోవాల్సిన ఒకడు ఎంత దూరం వెళ్ళాలంట? 24 కిలోమీటర్స్ వెళ్ళాలి. 24 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే రైట్. ఫస్ట్ ఏం చేశాడు? తాను నడవలసిన దూరం మిగిలిన దూరంలో 5/5గా గుర్తించాడు. సో అతను గంట 40 నిమిషాలు నడక తర్వాత, ఓకేనా, అంటే సపోజ్ అతను ఎంతో స్పీడ్తో వెళ్తున్నాడు, కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తున్నాడు, ఓకేనా, కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. సో అతను ఏం చేశాడంటే ఎంతసేపు టైం ఈజ్ ఈక్వల్ టు గంట 40 నిమిషాలు, అంటే దాన్ని అవర్లో మార్చితే 40/60 కదా, అంటే 0 0 క్యాన్సిల్, 2s and 3s. సో 3 × 1 3 + ఈజ్ ఈక్వల్ టు 5/3 అవర్స్. సో ఎంత నడిచామా? 5/3 అవర్స్ తను నడిచాడు అనమాట. ఓకే రైట్. క్వశ్చన్ మనల్ని ఏమంటున్నాడు? క్లూ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇంపార్టెంట్ వన్ క్వశ్చన్ మొత్తం మీద. ఏ మ్యాన్ నోటీస్డ్ దట్ ఆఫ్టర్ వాకింగ్ 1 hour 40 minutes the distance covered by him was 5/7 of the remaining distance. అంటే మిగిలిన డిస్టెన్స్లో 5/7 వంతు మిగిలిపోయిందంట. సో అతను ఎంత దూరం నడిచాడు? సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడిచాడు అనుకుందాం, ఓకేనా. ఈ గంట 5/3 అవర్స్లో x కిలోమీటర్స్ పర్ అవర్తో ఎంత దూరం నడిచాడమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడ నడిచాడు. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 5x/3 కదా, 5x/3. సో ఎంత దూరం నడిచాడు? 5x/3. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? మొత్తం 24 అవర్స్లో ఆల్రెడీ 5x/3 నడిచేసాడు. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ 24 - 5x/3 అనే కదా, గమనించాలి, ఓకేనా. అతను x కిలోమీటర్స్ పర్ అవర్తో నడిచాడు. సో టైం ఎంత దూరం నడిచాడు? 5/3 అవర్స్. ఎంత? గంట 40 నిమిషాలు మనం అవర్లో కన్వర్ట్ చేసాం, ఓకేనా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్. చూడండి ఇదే రాసేస్తుంది. ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఎంత నడిచాడు? 5/3 నడిచాడు. వాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ద రిమైనింగ్ డిస్టెన్స్ అంతా 24 - 5x/3. 24 - 5x/3. చిన్నమ్మ మనకి ఇచ్చిన వార్స్లోని తీసుకొని మనం రాసుకున్నాం డైరెక్ట్గా. ఆ మీనింగ్ అర్థమైతే చాలా, ఆన్సర్ చాలా సింపుల్, ఓకేనా. మీనింగ్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్. సో x వికల్ ఎంత? 5 క్యాన్సిల్ అయితే 7x ఈజ్ ఈక్వల్ టు 3 × 24 - 5x. 12x ఈజ్ ఈక్వల్ టు 3 × 24. x ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 1s and 2 6 వచ్చింది. 6 ఏంటిది? ఇది కిలోమీటర్స్ పర్ అవర్. ఎలా అనుకున్నాం మనం? x అనేది కిలోమీటర్స్ పర్ అవర్లో అనుకున్నాం. సరే మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 18 సో మనం ఏం చేసే స్పీడ్ కిలోమీటర్ ఫర్ 5/18 మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో 5/8 నుంచి 30/1s and 3 నా. ఓకే రైట్. 5/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 మీటర్ ఫర్ సెకండ్ ఇస్ ద ఆన్సర్. సో మనకి 6 కిలోమీటర్స్ పర్ అవర్లో వచ్చేసింది, దాన్ని మీటర్ ఫర్ సెకండ్లో కన్వర్ట్ చేసాం, ఓకేనా. సో చాలా సింపుల్. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? అతను గంట 40 నిమిషాల తర్వాత తాను నడిచిన దూరంలో మిగిలిన దూరంలో 5/7 వంతుగా గుర్తించాడంట. అంటే అతను నడిచిన దూరం 5x/3. సో దాంట్లో మిగిలిన దాంట్లో 5/7 ఆఫ్ మీ రిమైనింగ్ డిస్టెన్స్, ఓకేనా. ఎలా వచ్చింది అర్థం కదా. సో దీని నుంచి మనం కన్వర్జేషన్ రాసుకున్నాం, ఓకేనా.